ఉగాది మనం ఎందుకు జరుపుకుంటామో మీకు తెలుసా? విష్ణువు మొదటి అవతారమైనటువంటి మత్స్య అవతారానికి, ఉగాదికి సంబంధం ఏమిటో మీకు తెలుసా అండి? సృష్టిని మొదటిగా బ్రహ్మ ఎప్పుడు సృష్టించాడు? అలాగే ఇవన్నీ కూడా ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాము. వీడియో అయితే లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. ఎప్పుడైతే ధర్మం గతి తప్పుతుందో, అధర్మం విజృంభిస్తుందో, అప్పుడు నేను భూమి మీద అవతరించి దుష్టులని సంహరించి ధర్మాన్ని మళ్ళా నిలుపుతాను అని మనకి భగవద్గీతలో ఒక శ్లోకం ఉందండి. విష్ణువు ఎన్నో అవతారాలు ఎత్తారు, కానీ ధర్మాన్ని రక్షించడానికి 10 అవతారాలు ఎత్తాడు. వాటిలో మొదటిదే మత్స్య అవతారం. బ్రహ్మదేవుడు ప్రతి ఉదయం కూడా సృష్టి నిర్మాణం మొదలుపెట్టి ఆ తర్వాత ఆ రోజు పూర్తయ్యేలోపు సృష్టించే పని ముగించుకొని యోగి నిద్రలోకి మళ్ళీ వెళ్ళిపోతాడు. అలా నిద్రలోకి వెళ్ళిపోగానే వెంటనే ప్రళయం వచ్చి సృష్టి అంతమైపోతుంది. మరుసటి రోజు నిద్ర నుండి లేచి మళ్ళీ సృష్టిని నిర్మించడం మొదలు పెడతాడు. ఇలా బ్రహ్మదేవుని యొక్క జీవితంలో గడిచే ఒక్క రోజుని కల్పము అంటారు. అదే కల్పాన్ని మనిషి జీవితంలో గడిచే సమయంతో పోలిస్తే 4.32 బిలియన్ సంవత్సరాలతో సమానం. అలా ఒక కల్పం నాడు సృష్టిని సృష్టించి యోగి నిద్రలోకి వెళ్ళిపోయాడు. అదే సమయంలో ఒక రాక్షసుడు బ్రహ్మ దగ్గర ఉన్నటువంటి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాలు దొంగలిస్తాడు. ఎందుకంటే సృష్టిని సృష్టించడానికి ముఖ్యంగా అవసరమైనటువంటి ఈ 4 వేదములు. అదే ఈ 4 వేదాలు బ్రహ్మ దగ్గర లేకపోతే సృష్టిని సృష్టించలేడు కదా అని. అప్పుడు ఈ సృష్టిని నేను పరిపాలించవచ్చు అని అనుకుంటారు. అదే సమయంలో నైంతిక అనే మహాప్రళయం సంభవించే సమయం, అంటే ప్రళయం వచ్చి భూమి అంతమైనటువంటి సమయం. ఇదే మంచి సమయం అనుకొని ఆ రాక్షసుడు అనుకొని ఆ వేదాలను తీసుకొని నీటి అడుగు భాగంలోనికి వెళ్ళి దాక్కుంటాడు. ఈ విషయం విష్ణువుకి తెలుస్తుంది. సరే అని విష్ణువు ఒక పథకం వేస్తాడు. భూమి మీద ఇంకా ప్రళయం రావటానికి కొన్ని సంవత్సరాలు ఉన్నాయి. ఆ సమయంలో భూమిని పాలించినటువంటి రాజు సత్యవ్రతుడు. ఈ సత్యవ్రతుడు విష్ణువుకి గొప్ప భక్తుడు. అలాగే ఎన్నో మంచి బుద్ధులు కలవాడు. ఒకరోజు ఉదయాన సత్యవ్రతుడు కృతమాల అనే నదిలో స్నానం చేస్తుండగా చేతుల్లోకి నీళ్లు తీసుకొని సూర్య నమస్కారం చేస్తున్నట్టు అనుకోకుండా ఒక చిన్న చేపను పట్టుకుంటాడు. వెంటనే ఆ చేపను నదిలోకి వదులుతుండగా ఆ చేప ఇలా మాట్లాడుతుంది: ఓ దయగల రాజా, నన్ను చూసావా? ఎంత చిన్నగా ఉన్నాను. నేను ఎంత పెద్ద నదిలో బ్రతకలేను. నన్ను ఏదో ఒక పెద్ద చేప చంపేస్తుంది. నన్ను మీరే కాపాడాలి అని అనగా సత్యవ్రతుడు సరే అని ఆ చేపను ఒక చిన్న కుండలో వేస్తాడు. అలా ఒక రోజు గడుస్తుంది. మరుసటి రోజు పొద్దున్నే ఆ చేప: ఓ రాజా, ఈ పాత్రలో నాకు చోటు సరిపోవటం లేదు. ఏదైనా పెద్ద పాత్రలో నన్ను వదులుతావా అని అడుగుతుంది. సరే అని సత్యవ్రతుడు ఒక పెద్ద కుండను తీసుకొని ఆ కుండలో ఉంచుతాడు. ఒక గంటలోనే ఆ చేప ఆ కుండ కంటే పెద్దగా మారిపోతుంది. వెంటనే సత్యవ్రతుడు ఆ చేపను తన మహల్లో ఉన్నటువంటి నీటి సరస్సులోకి మారుస్తాడు. అక్కడ కూడా కొంత సమయం లోపలే పెద్దగా మారిపోతుంది. అలా సత్యవ్రతుడు ఆ చేపని ఎన్ని ప్రదేశాల్లోకి మార్చినా కూడా ఆ ప్రదేశం కంటే పెద్దగా మారిపోతూనే ఉంటుంది. చివరిగా ఆ చేపను ఒక సముద్రంలోకి వదులుతాడు. అప్పుడు ఆ చేప: ఓ రాజా, ఎందుకు నన్ను ఇంత పెద్ద సముద్రంలో వదులుతున్నావు? నాకు భయం వేస్తుంది అని అంటుంది. అప్పుడు సత్యవ్రతుడు నవ్వుతూ: నువ్వు చాలా విచిత్రమైనటువంటి చేపవి. కొంత సమయానికే నువ్వు నీ శరీరాన్ని పెద్ద పెద్దగా మార్చేస్తున్నావు. నువ్వు మామూలు మత్స్యానువు కాదు. ధర్మాన్ని రక్షించడానికి నా విష్ణువు ఈ అవతారం ఎత్తి నన్ను పరీక్షిస్తున్నాడు అని నాకు అర్థమైంది స్వామి అని అడుగుతాడంట. చెప్పండి స్వామి, మీకు నేను ఏం చేయగలను చెప్పండి అని అంటాడు. అప్పుడు ఆ చేప విష్ణు అవతారంలో మారి నవ్వుతూ: నువ్వు చెప్పింది నిజమే సత్యవ్రత. నేను ఒక మహోన్నతమైనటువంటి కార్యానికే ఈ అవతారాన్ని ఎత్తాను. నాకు నీ అవసరం చాలా ఉంది. ఈ రోజు నుంచి ఇంకొక 7 రోజులలో ఒక మహాప్రళయం వచ్చి ఈ 3 లోకాలు కూడా పూర్తిగా మునిగిపోతాయి. భూలోకం మునిగిపోయే సమయంలో ఒక నావ తేలుతూ మీ దగ్గరికి వస్తుంది. అది మీ దగ్గరికి వచ్చిన వెంటనే కూడా అన్ని రకాల విత్తనములు, ఔషధములు అన్ని ఆ నావలో భద్రంగా దాచు. అలాగే సప్త ఋషులను నీకు తోడుగా తీసుకునిరా. నీ ఈ ప్రయాణం మొత్తం కూడా వెలుతురు లేకుండా చీకటిలోని మునిగిపోయి ఉంటుంది. ఆ సమయంలో ఋషుల నుండి వచ్చినటువంటి తేజస్సు నీకు మార్గదర్శకత్వం చేస్తుంది. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం, నీవు వెళ్ళే ఈ మార్గంలో సముద్ర అలలు ఆవేశంతో ఊగుతూ ఉంటాయి. కానీ భయపడకు, నేను మీ దగ్గరే పక్కనే నీటిలో ఈ మత్స్యావతారంలో తోడుగా ఉంటాను. నన్ను చూసిన వెంటనే వాసుకి తాడుగా చేసుకొని నా కొమ్మికి కట్టు. ఇది చాలా ముఖ్యం సత్యవ్రత.
బ్రహ్మ జీవితంలో ఈ ఒక్క రాత్రి గడిచే లోపు నీకు మరో కొత్త ప్రపంచానికి మార్గాన్ని చూపిస్తాను. ఆ నావ కోసం ఎదురు చూస్తూ ఉండు అని చెప్పి వెళ్ళిపోతాడు. సత్యవ్రతుడు మొత్తం కూడా సిద్ధం చేసుకొని సముద్రం ముందు కూర్చొని విష్ణునామాన్ని జపిస్తూ ధ్యానం చేస్తూ ఉంటాడు. అలా 6 రోజులు గడిచిపోయాయి. ఆఖరిగా విష్ణువు చెప్పినటువంటి 7వ రోజు మొత్తం ఆకాశం అంతా దట్టమైనటువంటి మేఘలు కమ్మేశాయి. అసలు సూర్యుడు ఉన్నాడా లేడా అన్నట్టుగా మారిపోయింది. ఎప్పుడూ లేనటువంటి గట్టిగా కుంభవృష్టిగా వర్షం పడుతుందంట. సముద్రంలో అలలు ఉప్పొంగిపోతున్నాయంట. ఇదంతా చూసినటువంటి సత్యవ్రతుడు నవ్వుతూ కళ్ళు మూసుకొని ఓం నమో నారాయణాయ అని అంటున్నాడంట. కళ్ళు తెరిచి చూడగా తన కళ్ళ ముందు విష్ణువు చెప్పినట్టుగా ఒక పడవ అతని దగ్గరకు వచ్చిందంట. వెంటనే మొత్తం విత్తనములను ఔషధములను ఆ నావలో పెట్టి సత్యవ్రతుడు మరియు సప్త ఋషులు అందరూ కూడా ఎక్కి ప్రయాణం మొదలు పెడతారంట. అందరూ ఓం నమో నారాయణాయ అనే మంత్రం జపిస్తూ ఉంటారంట. అకస్మాత్తుగా వాళ్ళ ముందు ఒక పెద్ద అల పడవను ముంచడానికి వస్తుండగా సముద్రంలో నుండి ఒక కొత్త ఆకారంలో ఉన్నటువంటి బంగారు చేపలు లేచి ఆ అలకు అడ్డుపడుతుందంట. అందరూ విష్ణు రూపంలో ఉన్నటువంటి మత్స్యావతారాన్ని చూసి అందరూ పులకరించిపోతారంట. ఆ అల రాగానే వెంటనే వాసుకి సర్పంగా సర్పం కూడా వస్తుందంట. అలా ఆ సర్పాన్ని తీసుకొని మత్స్య కొమ్మికి ముడివేస్తారంట. ఆ చిన్న చీకట్లో సప్త ఋషులు యజ్ఞాలు చేస్తుంటారట. పెద్ద పెద్ద అలల్ని విష్ణువు ఆపుతూ వెళ్తూ ఉన్నారంట. ఇదే సమయంలో విష్ణువు సత్యవ్రతుడికి బ్రహ్మ విద్యను ఉపదేశించాడంట. వాటితో పాటు అలాగే భక్తి యోగం, కర్మయోగం ఈ యోగాలను కూడా నేర్పించాడంట. కాసేపటికి సోమకాసుడు అనే రాక్షసుడు ఉన్న చోటికి వస్తాడంట. ఇద్దరి మధ్య కఠోరమైన యుద్ధం జరుగుతుందంట. సముద్రం పైన సప్తరుషులు విష్ణునామాన్ని జపిస్తుంటే సముద్రం కింద ఉన్నటువంటి విష్ణువు అసురుడితో యుద్ధం చేస్తూ ఉంటాడంట. అలా చివరికి సోమకాసుడు రాక్షసు సంహరిస్తాడంట. అలా ప్రళయకాలం పూర్తి అయ్యేసరికి ఆ 4 వేదాలను బ్రహ్మ చేతికి ఇస్తాడంట. అలా బ్రహ్మ మళ్ళీ సృష్టిని సృష్టిస్తాడంట. ఆ సృష్టి ఏదో కాదండి, మనం ఇప్పుడు ఉన్నది. ఈ సత్యవ్రతుడు వీరి మీద మొట్టమొదటి మనసు మను అని చెప్తాడు. అలా వీళ్ళ నుండే మనుషులు అందరూ కూడా జన్మించారని కూడా చెప్తారు. బ్రహ్మ సృష్టిని సృష్టించడం ప్రారంభించింది ఉగాది రోజునే. ఇలా కొత్త సంవత్సరం ప్రారంభించిన రోజునే ఉగాది అని జరుపుకుంటాము. ఒక యుగానికి ఇది మొదలు కాబట్టి యుగ మరియు ఆది ఈ రెండు కలిపితే ఉగాది అని పేరు వచ్చింది. ఈ ఉగాది రోజున మనం ఏం చేస్తాము అంటే పొద్దున్నే తలస్నానం చేస్తాము, కొత్త బట్టలు వేసుకుంటాము, ఇల్లంతా శుభ్రం చేసుకుంటాము. అతి ముఖ్యమైనది షడ్రుచులు కలిగినటువంటి ఉగాది పచ్చడి చేసుకొని తినటం. ఇది ఉగాది పండుగ ఉన్నటువంటి వెనుక ఉన్న కథ. ప్రతి ఒక్కరికి నచ్చింది అనుకుంటున్నాను. అది నచ్చితే ప్లీజ్ అండి, వీడియోలో చాలా మంచి వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చూడండి. మీకు తెలియని స్టోరీస్ కూడా మీకు తెలుస్తాయి. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. ఓం నమో నారాయణ.